వచ్చిన మనకి ఏం చెప్తుంది అంటే, దేవుడు చరిత్రలో ఇన్వాల్వ్ అయ్యి, ప్రపంచం యొక్క స్థితిగతులు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. అలా జరిగించేటప్పుడు ఎవరికన్నా సహాయం చేయాల్సిన టైం వస్తే దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎవరికన్నా తీర్పు తీర్చాల్సిన టైం వస్తే దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. అక్కడ దేవుడు పనిష్ చేస్తున్నాడు, కానీ అక్కడ న్యాయ తీర్పు కాబట్టి, న్యాయము గెలుస్తుంది కాబట్టి, న్యాయము దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. వాళ్ళు అన్యులైనా సరే కావచ్చు, దేవుని తెలుసుకోకపోయినా సరే, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా సరే న్యాయం తీర్చాలనుకుంటాడు. ప్రపంచం న్యాయంగా దేవుడే నడిపించాలనుకుంటాడు. కాబట్టి తనను నమ్మనటువంటి వారైనా సరే వారి జీవితాలు అన్యాయాలు జరుగుతుంటే ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉండడు. దేవుడు న్యాయము తీరుస్తాడు. దేవుడు అలా శిక్షిస్తున్న ప్రతిసారి కూడా అక్కడెక్కడ అన్యాయం కాదు, అది న్యాయ తీర్పు. అక్కడ న్యాయాన్ని బట్టి దేవుడు కొంతమంది శిక్షిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలామంది బైబిల్ అర్థం కాదు కాబట్టి చాలామంది మన దేవుని తప్పు పడతారు. కోర్టులో న్యాయం జరగలేదు, అన్యాయమే గెలిచింది అనిపిస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది. న్యాయం జరుగుతూ ఉంటే చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు మనిషి. ఎందుకంటే ఆ స్వభావం దేవునిది. యాక్చువల్గా దేవుడు మనిషికి ఆ స్వభావాన్ని ఇచ్చాడు. అది న్యాయం జరిగినప్పుడు మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అదే రకమైన ప్రజలకి మళ్ళీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి దేవుడు న్యాయ తీర్పు అంట మాత్రం చాలామంది ప్రపంచానికి నచ్చదు. ఏంటంటే మీ దేవుడు అంతమంది చంపేస్తున్నాడు, అంతమంది శిక్షించడు ఏంటంటారు. న్యాయాన్ని జరిగించడానికి కొంతమంది దేవుడు శిక్షిస్తున్నాడు. కోర్టు అలా చేస్తుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మన దేవుడు న్యాయం తీరుస్తున్న మాత్రం ప్రజలకు అది అర్థం కాదు. అందుకని వాళ్ళు యెహోవా దేవుడు న్యాయం తీరుస్తున్నప్పుడు అన్యాయం చేసాడేమో అని అనుకుంటారు.